హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్ జల్సా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే వినయ్, నమస్తే. నమస్తే. అన్న, రామ్ గోపాల్ వర్మ గారిని వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉందనేసి ఫుల్ బ్రేకింగ్ నడుస్తుంది అనమాట. సో నిజంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అసలు? ఆయన అంత తప్పు చేస్తారంటారా? పేటిఎం బ్యాచ్ ఏమో అంత చేయలేదు, జస్ట్ సినిమానే కదా తీసింది అంటున్నారు. సో దానికి అరెస్ట్ చేసేంత ఎస్ వరకు. వినయ్, అంటే వినయ్ ఒకటి, నాకు పోలీసుల మీద అంత నమ్మకం లేదు. నాకు వాస్తవానికి చాలా, అంటే నేను అన్నిటిని నమ్మను, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఈనాడు లాంటి వాటిల్లో కూడా బ్రేకింగ్ వస్తుంది. ఈనాడు చెప్పిందంటే అందులో వాస్తవం ఉంటది కదా. సో ఉమ్, వాటిలో కూడా బ్రేకింగ్ ఏమవుతుందంటే, రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తా ఉంది. సో అవును. వాస్తవానికి అది ఈనాడు లాంటి సంస్థ చెప్పిందంటే మనం నమ్మి తీరాలి. బట్ నాకేంటంటే ఎక్కడో డౌట్ ఏంటంటే, పోలీసులు అంత 41 నోటీస్ ఇచ్చి వదిలేసేంత ఆ, చాలా ఏమంటారు, మంచి మనసులు కలిగిన వాళ్ళలాగా నాకు కనపడుతోంది. పోలీసు మార్క్ అనేది ఈ మధ్య కాలంలో కనబడట్ల వాళ్ళలో. సో అవును. వాళ్ళు చాలా మంచోళ్ళుగా, ఒక్కసారిగా పోలీసులు అందరూ చాలా మంచోళ్ళుగా, చాలా సౌమ్యులుగా, ఏమంటారు, గాంధీ తత్వంలో ఒక దెబ్బ కొడితే ఇంకొంచెం చెంప చూయించడం లాగా కనబడతా ఉన్నారు పోలీసు వ్యవస్థ అంతా కూడా. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మందలించిన తర్వాత కొంచెం చురుకుదనం వచ్చింది, కానీ అవును. నాకు తెలిసి నిజంగా అరెస్ట్ చేస్తారా అంటే కొంచెం డౌట్ గా ఉంది. కానీ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయన వాస్తవానికి 19వ తారీఖు ఆయన విచారణకు హాజరు కావాలి. అవును. కానీ ఆయన 19వ తారీఖు విచారణ కంటే ముందు కేసులు కొట్టేయాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. అవును. హైకోర్టు ఏం చెప్పింది, ఇది కొట్టేసే కేసేం కాదు, కాబట్టి దీన్ని మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. పోనీ అవును. నాకు 4 రోజులు సమయం ఇప్పించండి అన్నారు. అది మీరు నేరుగా పోలీసులతోనే మాట్లాడుకోవాలి తప్ప నేను చెప్పేది కాదని చెప్పి కోర్టు తీర్పిచ్చేసింది. ఇచ్చిన అవును. తర్వాత ఆయన ఏం చేశాడు, 19వ తారీఖు నేను రాలేకపోతున్నాను, ఒక 4 రోజులు సమయం ఇవ్వండి అన్నారు. 4 రోజులు అంటే ఎప్పుడండి, 23వ తారీఖు 4 రోజులు అయిపోయింది. అయిపోతుంది. మళ్ళీ 24వ తారీఖు కూడా వెయిట్ చేశారు. సో అవును. ఇవాళ 25వ తారీఖు. అవును. పోలీసులు అతన్ని సంప్రదిస్తూ ఉంటే అతని ఫోన్ కలవట్లేదు, అతనికి మెసేజ్ పంపించినా రీచ్ అవ్వట్లేదు. అతను ఎట్లా కలుసుకోవాలో పోలీసులు కూడా అర్థం కాల. ఈ నేపథ్యంలో పోలీసులు నేరుగా అతని ఇంటికి చేరుకోవడం, అతన్ని అరెస్ట్ చేయాలని భావించడం జరిగిందనేది మనకు వస్తున్న సమాచారం. ఓకే. ఖచ్చితంగా నేనేమంటానంటే, అతన్ని అరెస్ట్ చేయాల్సింది. కానీ అతను ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి వినయ్? చాలా సింపుల్ కేసు అని మీరు అంటున్నారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా చెప్తా ఉంది, చాలా సింపుల్ కేసు ఇది అని చెప్తోంది అంటున్నారు కదా. మరి అవును. అంత సింపుల్ కేసు కోసం వెళ్ళి అటెండ్ అయ్యి 41 నోటీస్ తీసుకొని వచ్చేసేయచ్చు కదా. అతను ఎందుకు భయపడుతున్నాడు అంటే, నాకు తెలిసి న్యాయ నిపుణులు చెప్తుంది ఏంటంటే, అతను చేసింది సీరియస్ అఫెన్స్ అని చెప్తున్నారు. ఓకే. సీరియస్ అఫెన్స్ ఎందుకైంది, అతను నాట్ ఓన్లీ సినిమాలు చేయడం ఒక్కటే కాదు, అతను పెట్టిన పోస్టులు పోస్టులు కావచ్చు, కూడా. అతను మార్ఫింగ్ చేసి ఆడవాళ్ళ శరీరాలు Yes. తగిలించి, పవన్ అవును. కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో, అలాగే లోకేష్ గారి లోకేష్. ఫోటోని ఆయన ప్రచురించారు. అవును. అలాగే ఆయన చేసిన ఈ విచిత్రమైన చేష్టలు చాలా ఉన్నాయి. వాటితో అవును. పాటుగా ప్రజల్ని తప్పుదో పట్టించేలాగా ఈ పొలిటికల్ సెటైర్ సినిమా ఇండైరెక్ట్ గా ఉంటే పర్లా, డైరెక్ట్ గానే అటాక్ చేశాడు ఆయన. ఒక అవును. రకంగా చెప్పాలంటే పేరు కొంచెం మార్చాడు, డైరెక్ట్ అటాక్ చేశాడు. అవును. చంద్రబాబు గారిని పోలిన మనిషిని పెట్టడము, పవన్ కళ్యాణ్ గారి ఆ లాంటిది తీసి. లోకేష్ గారిని పప్పు పప్పు అని వైసీపీ చేస్తున్న కామెంట్స్ అనుగుణంగా అక్కడ ఆ క్యారెక్టర్ ని తీర్చిదిద్దడము, చివరికి లోకేష్ గారి సతీమణ్ణి కూడా వాళ్ళు వదలలేదు. సో పవన్ అవును. కళ్యాణ్ గారిని ఎంత కమెడియన్ గా చిత్రీకరించారో మనం అంతా చూసాం. ఇవన్నీ కూడా నాకు తెలిసిన న్యాయ నిపుణులు చెప్తున్నది ఏంటంటే, ఇది కేవలం 41 నోటీస్ ఇచ్చి వదిలేసే నేరం కాదు ఇది, ఇందులో సీరియస్ అఫెన్స్ ఉంది, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తున్నారు. ఓకే. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడి ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర. ప్రీ ప్లాన్డ్ గా. మీకు ఎన్నికల ముందు రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డబ్బు ఆయన తీయాల్సిన సినిమాలకు సంబంధించి ఆర్థిక సంబంధమైన ప్యాకేజ్ తీసుకొని వచ్చారనేది అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం అవును. జరిగింది. అవును. ఆయన కూడా నోటికి ఏది వస్తే అది మాట్లాడడము, చేతికి ఏది వస్తే అది పెట్టడము అనేది అనేక రోజులుగా చేస్తా ఉన్నారు. అలాంటి అవును. వ్యక్తులు కుట్రపూరితంగా చేశారు. ఏదో ఒక ఆకతాయి చేసేది ఒక పని అంటే 41 నోటీస్ ఇచ్చి మందలించి వదిలేయచ్చు, రే ఇట్లా చేయకూడదు, తప్పు ఇక చేయొద్దు అని చెప్పొచ్చు. కానీ అవును. ఇది కుట్రపూరితంగా ఒక పార్టీని ఓడించాలని అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేస్తూ సినిమా రూపంలో జనంలోకి తీసుకెళ్లి వాళ్ళని వికృతంగా వాళ్ళని చూపించడం అనేది చేశాడు ఇతను. ఇది అవును. ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 బిఎన్ఎస్ కింద వస్తుందట ఇది. సో ఓకే. దాని కింద వస్తే వీళ్ళకి జీవితకాల శిక్ష కూడా పడే అవకాశం ఉంది అంటున్నారు. ఓకే. నిజంగా అలాంటి కేసులు పోలీసులు నమోదు చేస్తారా
అలాంటి కేసులు నమోదు చేస్తే రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి అనేది ఒక డౌట్ లో రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. ఓకే. బట్ రామ్ గోపాల్ వర్మ డౌట్ లో ఉన్నాడు కానీ నాకు పెద్ద డౌట్ ఏం లేదు. ఎందుకంటే అలాంటి కేసులు నమోదు చేసేంత సాహసం పోలీసులు చేస్తారని నాకు డౌటే. ఎందుకంటే పోలీసులు నేను చెప్పాను కదా, ఎన్నడూ లేని విధంగా చాలా సౌమ్యులైపోయారు. చాలా గాంధీ ఫ్రెండ్లీ తత్వంతో పోలీస్ అయ్యారు. పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. గాంధీ తత్వంతో పనిచేస్తున్నట్టు కనపడుతుంది. పోలీసు వాళ్ళని కొట్టినా కానీ తిరిగి రెండో చెంప చూపిస్తారా అన్నంత సౌమ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. సో వాళ్ళు ఈ సందర్భంలో నిజంగా పోలీసులు ఎట్లా వ్యవహరించాలో, ఈ కేసులను ఎట్లా డీల్ చేయాలో, రెండోసారి ఈ పర్వర్టెడ్ ఫెలోస్ వీళ్ళందరూ కూడా సమాజంలో ఉండదగిన వ్యక్తులు కాదు, సంఘంలో ఉండదగిన వ్యక్తులు కాదు. వీళ్ళందరూ కూడా ఒక పర్వర్టెడ్ భావజాలంతో విశృంఖలతకు అలవాటు పడ్డవాళ్ళు. ఉదయం లేస్తే అతను ఏం మాట్లాడతాడు? సెక్స్ గురించి మాట్లాడతాడు, అమ్మాయిల అవయవాల గురించి మాట్లాడతారు, వాళ్ళ అందచందాల గురించి మాట్లాడతారు. అతను ఏం చేస్తాడు, వికృత చేష్టలు ఏం చేస్తాడు గురించి మాట్లాడతాడు. సో అంతకు మించి సమాజానికి అతను ఇచ్చే సందేశం ఏంటి? సో అతను మనిషిలో డెఫినెట్ గా ఒక రెండో కోణం ఉంటది వినయ్. ఆ రెండో కోణాన్ని 4 గోడల మధ్య అతనికి మాత్రమే సంబంధమైన వ్యవహారాలను అతను చేసుకోవాలి. ఈ విశృంఖలంగా వికృతంగా వ్యవహరించిన వాడు ఎవడైనా కానీ సంఘజీవి కాదు. మనిషి అంటే మనం ఏం చదువుకుంటాం? మనిషి అంటే సోషల్ యానిమల్, సంఘజీవి అని చదువుకుంటాం కదా. అతను సంఘజీవి కాదు. అతను ఏ ఎర్రగడ్డ హాస్పిటల్లోనో లేకపోతే జైల్లోనో మగ్గాల్సిన వ్యక్తి, సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కాదు. అతను గాని, పోసాని కృష్ణమురళి గాని, శ్రీరెడ్డి గాని, ఇలాంటి వాళ్ళ సంఘంలో, బోరుగడ్డ అనిల్ గాని, ఇలాంటి వాళ్ళ సంఘంలో తిరగాల్సిన అర్హత లేదు వీళ్ళందరికీ. వీళ్లను సాధ్యమైనంత వరకు కేసులు ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో అవన్నీ చూసి చాలా వైజ్ గా డెసిషన్ తీసుకొని కొన్ని కేసులు నమోదు చేసి లోపల పెట్టాల్సిన వ్యక్తులు వీళ్ళు. మరి పోలీస్ శాఖ అంతలా చేస్తుందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద అయితే పోలీసులు అరెస్ట్ చేసైతే తీసుకువెళ్ళడం ఖాయం, కానీ మళ్ళీ సాయంకాలానికి 41A నోటీస్ ఇచ్చి విడుదల చేయరా అంటే నాకైతే అంత కాన్ఫిడెన్స్ లేదు. డెఫినెట్ విడుదల చేసినా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నా విలువైన టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వినయ్. నమస్తే.